ఇప్పుడు మీరు భూములు రక్షించండి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మధ్యతరగతి ప్రజలేమో 30% ఇస్తే గానీ మా ఇల్లులు మాకు దక్కే పరిస్థితి లేదు, 30% కమిషన్ అడుగుతాను కొంతమంది బ్రోకర్లు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అవును బ్రదర్, రేవంత్ రెడ్డి 40% కమిషన్, బట్టి విక్రమార్క గారు 20% కమిషన్, ప్రతి మంత్రి 20% కమిషన్. నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంకనాల శ్రీనివాసరెడ్డి, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంకనాల శ్రీనివాసరెడ్డి. ఏందా నువ్వు చేసింది చెప్పు? ఖమ్మం జిల్లాలో నువ్వు చేయని కబ్జా లేదు. గచ్చిబౌలి భూములు మొత్తం ఉన్నటువంటి కాస్ట్లీ భూములు, గచ్చిబౌలి, ఆ మాదాపూరు, ఆ హైటెక్ సిటీ, ఆ కొండాపూర్లో ఉన్నటువంటి ఖాళీ భూమి కనపడుతుంది. వాడు బయటోడా మందోడా మనోడా లేదు, దాని మీద కన్నేయ, ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేయ, ఆ భూములు వీళ్ళ బినాముల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జాలు చేయ. ఇదే ఒక పోలీస్ అధికారి చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఆయన పోలీస్ అధికారి గచ్చిబౌలి సిఐ గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటారు కొడుకు మీద కేసు పెట్టినట్టు ట్రాన్స్ఫర్ చేయించాడు. నిజాయితీగా పనిచేసే పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతారు, లంచాలు తీసుకునే పోలీసు వాళ్ళు మాత్రం సంవత్సరాల తరబడి ఒకే స్టేషన్లో కూర్చుంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేది మొత్తం ఇదే. కాబట్టి మేమేమంటున్నాం అంటే వీళ్ళు దొంగలు, వీళ్ళ నమ్మకాన్ని ప్రజలారా వీళ్ళని ఓడించండి. గతంలో భూములన్నీ కబ్జాలు అవుతున్నాయని ఆ పేరు మీద రాజకీయం చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే మింగుతున్నారు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఏం చెప్పదలిచామనంటే తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించి బలహీన వర్గాలని మీరు కనుక కుర్చీలో కూర్చోబెట్టిన అయితే కనుక ఈ కమిషన్లు, ఈ 20% 40% అనే కమిషన్లు ఏవైతున్నాయో ఇది ఆగిపోయింది. ఈ భూ కబ్జాలు ఎవరు చేస్తా ఉన్నారో ఈ భూ కబ్జాలు ఆగిపోతాయి. ఈ భూమి అంతా మన భావితరాలకు మనం అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి వీళ్ళని ఓడించండి, ఓటు ద్వారానే వీళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా తీసేసి, పాలిటెక్నిక్ విద్యనే తీసేసి ఈ భూములన్నీ కబ్జా పెడతారంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆధారం లేకుండా మనం అట్లేం మాట్లాడలేదు. ఇవన్నీ ప్రజలు చేసేటు ఓకే. ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకనంటే ఈరోజు చూడండి, మీరు ప్రభుత్వ రంగ స్కూల్స్ చూడండి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్ చూడండి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఉండేటి. ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి, ఎన్ని పర్మిషన్లు తీసుకొని ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు నడుపుకుంటా ఉన్నారో ఒకసారి చూడండి. గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో బాత్రూమ్లు చూడండి. గవర్నమెంట్ యూనివర్సిటీలలో బాత్రూమ్లు చూడండి, ప్రైవేట్ యూనివర్సిటీలలో బాత్రూమ్లు చూడండి. అందాల మేడలతోనే ఒక అద్దాలు వేసుకొని అక్కడ కూర్చుంటుంది, ఒక అందమైన మంచిగా స్పోటర్ పెట్టుకొని రండి సార్ రండి అని అంటది. లక్షల రూపాయలు దోపిడీ ఫీజులు. శ్రీ చైతన్య, నారాయణ, ఇంకేమున్నాయి, భాష్యం, మల్లారెడ్డి, బలరాజేశ్వర రెడ్డిది ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళని లేదు. అన్ని యూనివర్సిటీల్లో లక్షల కోట్ల రూపాయల ఫీజులు పేద ప్రజల తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలు దాగి వసూలు చేసుకుంటూ ఈరోజు మొత్తం మీరు ఏమంటారు పెట్టుబడిదారులకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టి ఇటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తానంటే ఎట్లా అర్థం చేసుకుంటాను చెప్పు బ్రదర్? అట్లనే అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే వీళ్ళని ఓడించండి, ప్రైవేట్ వ్యవస్థనే మొత్తం రద్దు చేయాలి బ్రదర్. అది గవర్నర్ ఏమంటారు, యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, స్కూల్ కానీ కింద నుంచి పై దాకా ప్రైవేట్ సంస్థల్ని, ప్రైవేట్ రంగాన్ని మనం అవాయిడ్ చేయాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అవి ఇటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటారో అటువంటి సమస్యలు రావు. ఇటువంటి దుర్మార్గం, ఇటువంటి జీవోలు తీసుకొని రారు. కాబట్టి మేమంటున్నాం ఓటు ద్వారా సమాధానం చెప్పండి ఏం చెప్తాను తెలంగాణ ప్రజలకు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ అన్ని కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి, మొత్తం అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఎటువంటి సమస్య లేదు. అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు వెళ్ళి చదువుకోవచ్చు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ కళ్ళు కనపడకపోతే, మీ చెవులు వినపడకపోతే, మీ చెవులు ఏమన్నా సీసం పోసుకుంటే, మీ కంట్లో ఏమన్నా కాకులు పొడిస్తే మీ దగ్గరనే పనిచేసినటువంటి కమిషనర్ ఆకునూరి మురళి సారా, ఆ సారే బయటకు వచ్చి చెప్పాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నేను తీసుకుపోతారా నీ సొంత జిల్లా వికారాబాద్లో పెచ్చులు కూలిపోయినాయి, వీడియోలు పెట్టిన వాళ్ళు గుర్తుందా? స్కూల్లో వికారాబాద్లో నీ సొంత జిల్లా పెచ్చులు కూలిపోయి పడిపోయిన జనైతే మా తలకాయ పలిగేదని విద్యార్థులందరూ బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థులు బ్యాగులు పట్టుకొని పోతే మోకాలు నోతు బురద ఇంతలోతు నీ వీడియోలు చూపిస్తా, నా వేటివ్ న్యూస్ యాప్లో వస్తే నేను చూసా. ఇవన్నీ సాక్ష్యాలు కదా, అబద్ధాలు చెప్పట్లేదు కదా, ఇవన్నీ సాక్ష్యాలు కదా. వాడేదో ప్రైవేట్ వాడు నీకు చిల్లర పైసలు పడేస్తుండని వాని దగ్గర తీసుకునేటువంటి చిల్లర కాశపడి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతానంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి, చాలా గౌరవంగా మాట్లాడరా, నేను చూపిస్తారా? ఈ హైదరాబాద్లోనే ప్రైవేటు కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా ఉన్నాయి నేను చూపిస్తారా? వాళ్ళంతా నీ బినామీలు,
ప్రైవేట్ కాలేజీలు నడిపేటోడు మొత్తం నీ బినామీలు, ప్రైవేట్ స్కూల్ నడిపేటోళ్ళు మొత్తం నీ బినామీలు. వాళ్ళ దగ్గరికి మేము చిన్న లీడర్లం పెద్ద లీడర్లం అనే చిల్లర విధవులు పోయి పైసలు తీసుకొని వాళ్ళ మీద పోరాటం చేసేటువంటి వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టుడు. కాబట్టి వాళ్ళంతా నీ బినామీలు. మల్లారెడ్డి ఏం చేస్తుండు? మల్లారెడ్డి ఆ బల్మూరి వెంకట్, ఏం పేరు ఆయన పేరు? బల్మూరి వెంకట. బల్మూరి వెంకట్ పోయి మల్లారెడ్డి కాలేజ్ ఎక్కిండు. రాహుల్ గాంధీ వచ్చి చెంచల్గూడ జైల్లో పరామర్శించిండు. రా బల్మూరి వెంకట్, విద్యార్థుల పేరుతోని ఎమ్మెల్సీ పదవి దొబ్బినావు, ఈరోజు నీకు కనిపించట్లే? ఏం ఏడమనుకున్నావు? బల్మూరి వెంకట్ మల్లారెడ్డి హాస్పిటల్ పోయి ఎక్కినావు కదా, పోయి 111 జీవోను ఉల్లంఘించి సూరారం చెరువులో మల్లారెడ్డి దొంగ యూనివర్సిటీలు కట్టుకోండి అని చెప్పినావు. ఇప్పుడు రా ఏడమనుకున్నావు? బల్మూరి వెంకట్ విద్యార్థుల పేరుతో ఎమ్మెల్సీ పదవి దొబ్బినావు. ఇప్పుడు కనిపిస్తలే నీకు? అక్కడ జంజీ పోరాటం చేస్తా ఉన్నారు ఇందిరా పార్క్ దగ్గర. ఈడ హైదరాబాద్ నడిబొడ్డున పాలిటెక్నిక్ విద్యార్థులు పోరాటం చేస్తారు. ఎడమనుకున్నావు? ఇప్పుడు పోయిందా? ఇద్దరం జైల్లో ఉందా? ఇలా దొంగలు వీళ్ళు. ఈ బల్మూరి వెంకట ఏడున్నాడు తన్నాలు పట్టుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడున్నాడు? వీళ్ళు కనపడతలే? ఈ సమస్యలు కనపడతలే? అంటే నువ్వు జెండా కోసమే, నీ పదవి కోసం పని చేసుకున్నావు, ప్రజల కోసం పని చేయలే. దొంగలు. అద్దంకి దయాకరణ కూడా మాట్లాడాలి, కోదండరామ్ సార్ కూడా మాట్లాడాలి, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కూడా మాట్లాడాలి. మీరు మౌనం వీడాలి. ఒక దొరనేమో ఒక వర్గం మేధావులు జోక్తారు, ఒక దొరనేమో ఒక వర్గం మేధావులు జోక్తారు. ఒకసారి తెలంగాణ తల్లి ఇట్లుండాలని ఒక దొర తీసుకొస్తాడు, లేదు లేదు ఈ తల్లి ఇట్లా అంటారు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? మేధావులు మాట్లాడాలి కదా, మౌనం వీడాలి కదా. ఒక దొరని ఒక గడికి బంద్ అయిపోయారు మేధావులంతా, ఇంకో దొరకు ఇంకో గడికి బంద్ అయిపోయారు. కాబట్టి మేము అంటున్నాం, తెలంగాణ ప్రమాదంలో ఉన్నది, తెలంగాణ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ఈ పచ్చ పార్టీని ఓడించండి. ఈ పచ్చ పార్టీ ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఓడిస్తే అంత మంచిది. ఈ క్రిమినల్ దొంగ కేసు ఉన్నటువంటి వ్యక్తి, ఆర్టీఐ కార్యకర్త నెంబర్ 1 ఈయన. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయనను ఓడిస్తే రాష్ట్రం బాగుపడుతుంది బ్రదర్. కాబట్టి తస్మా జాగ్రత్త. ఆ పోలీస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనను మీరు సస్పెండ్ చేసిన, మెడ పట్టుకొని చంపేటువంటి ప్రయత్నం చేసినగా డీజీపీ గారు, ఆయనను మీరు ఉరిశిక్ష చేసేదాకా మేము ఏమంటారు కఠినమైనటువంటి శిక్షలు పెట్టి ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఎంత దుర్మార్గం అండి! ఏం పోలీసులు మా పన్నులతో జీతాలు తీసుకుంటూ మమ్మల్ని చంపడానికి, విద్యార్థులను చంపడానికి గొంతు విసుకుతారా? ఎవరైనా ఆయనకు ఉద్యోగం ఇచ్చింది? ఏం చదువుకొని వచ్చినాను రేవంత్ రెడ్డిని కులపడానికి రిక్రూట్ చేసుకున్నాడా? ఏం తమాషాలు చేస్తారా? ఇది తెలంగాణ. మీరు రాజకీయ నాయకులకు జోక్తా అంటే తెలంగాణ ప్రజలు తిరగబడరు. దొర భూస్వాములకు వ్యతిరేకంగా ఏమంటారు బంధువులు ఎత్తుకొని కొట్లాడిరు తెలంగాణ సమాజం. కాబట్టి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మాకు ఏమంటారు, మేము గౌరవిస్తాం. కాబట్టి ఇంకా మిమ్మల్ని ఏమనకుండా ఉన్నాం. ఎంత దుర్మార్గం! చచ్చిపోయి ఉంటే ఆయనను కాకుండా పక్కన ఆయన కూడా పోయి బిసుకుతుండ సిఐ గారు. ఏం రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుతాను కా సిఐ గారు మీరు ఉన్నది? కాబట్టి మేము ఏమంటున్నాం, ఈ రేవంత్ రెడ్డిని ఎంత తొందరగా ఓడిస్తే అంత మంచి. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రమాదంలో ఉన్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హటావో, పచ్చ పార్టీ హటావో, తెలంగాణ బచావో.